నమస్కారం అండి. నేను టీటీఓ వనపర్తి మానస మాట్లాడుతున్నాను. ఇవాళ మీ ముందుకు వచ్చిన ముఖ్య కారణం, స్కూల్స్ అనేవి రీఓపెన్ అయ్యాయి ప్రతి చోట. సో స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ గురించి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు మన టోటల్ తెలంగాణ స్టేట్ మొత్తము నిన్నటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కూడా మనకి స్టార్ట్ అయ్యింది. ఎస్పెషల్లీ స్కూల్ బస్సెస్ యొక్క ఫిట్నెస్ అనేది మనకి ప్రధాన అంశం. మనకి టోటల్గా వనపర్తిలో 160 స్కూల్ బస్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఫిట్నెస్ తీసుకున్న బస్సెస్ వచ్చేసి 111 బస్సెస్ అనేవి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఒక 49 బస్సెస్ అనేవి మనకి పెండింగ్లో ఉన్నాయి. నిన్న జరిగిన స్పెషల్ డ్రైవ్లో ఒక బస్ సీజ్ చేయడం కూడా జరిగింది. నేను స్కూల్ యాజమాన్యాలని కోరుకునేది ఒకటే అండి, ప్రధాన ప్రార్థన నాది, కంపల్సరీగా బస్సెస్ యొక్క ఫిట్నెస్ అనేది చేయించండి. ఇది స్కూల్ పిల్లల భవిష్యత్తుతో పాటు వాళ్ళ జీవితాలకి ప్రాణాలకి సంబంధించిన ప్రధాన అంశం కాబట్టి మీకు ఇది ఒక రిక్వెస్ట్గా మేము చెప్తున్నాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫిట్నెస్ కోసం రండి, ఫిట్నెస్ చేయించండి. ఆ తర్వాతనే పిల్లల్ని మీరు బస్సులలో ఎక్కించడం కానీ మీరు బస్సు స్టాప్కి పంపించడం కానీ చేయండి. లేనిచో ఫిట్నెస్ లేని వెహికల్స్ కంపల్సరీగా సీజ్ చేయబడతాయి. అది ఎవరిదైనా సరే, ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ వనపర్తి, టోటల్ తెలంగాణ వైడ్ అనేది మనకి ఒక పెద్ద స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుంది. డైలీ కొన్ని వందల బస్సుల్లో మనకు సీజ్ అవుతున్నాయి, కనబడుతున్నాయి. సో మీరు ఇది ఫస్ట్ ప్రధాన అంశంగా తీసుకొని ఫస్ట్ మీరు స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అనేది చేయించండి. మెయిన్గా ఫిట్నెస్కి సంబంధించి ఒక బస్కి ఏమేమి ఉండాలి అనే విషయాన్ని తీసుకుంటే, డ్రైవింగ్ ఉంటుంది కదా, డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ హ్యాస్ టు పొజెస్ హెవీ లైసెన్స్ అండ్ ఆయన 60 ఇయర్స్కి దాటి ఉండకూడదు. హెల్పర్ అనేది కంపల్సరీ. ఈవెన్ మన బస్కి చుట్టుపక్కల 3 వైపులా స్కూల్ నేమ్ అనేది మెన్షన్ అవ్వాలి. ముందు వెనక ఒక స్కూల్ పిల్లల లోగో అనేది కంపల్సరీగా కనిపించాలి. వెనక వైపు కూడా రెడ్ రిఫ్లెక్టర్స్తోన సైడ్ అండ్ బ్యాక్ అండ్ రిఫ్లెక్టర్స్ కంపల్సరీగా ఉండాలి. స్కూల్ యాజమాన్యం వాళ్ళు డ్రైవర్ యొక్క సెల్ నెంబర్, పేరు, డీటెయిల్స్ కంపల్సరీ వాళ్ళ సంబంధించిన పేరెంట్స్కి అందరికీ అందించాల్సింది. అండ్ హెల్పర్ కంపల్సరీ. ఫుట్ బోర్డు కంపల్సరీగా ఉండాలి ఒక బస్కి, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కడానికైనా దిగడానికైనా వాళ్ళకి ఈజీగా ఉండడానికి. దాంతోపాటు ఇండికేటర్స్, మీరు లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ ఇండికేటర్, రైట్ తీసుకుంటే రైట్ ఇండికేటర్, బ్రేక్ లైట్స్, మెయిన్గా బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ ఇండికేటర్స్, ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి, పని చేయాలి. లోపల మనకి డ్రైవర్కి కనిపించడానికి మిర్రర్ అనేది కంపల్సరీ. సైడ్ మిర్రర్స్ కూడా, వెహికల్ పక్కన ఏ వెహికల్ వస్తుంది, ఏది ఓవర్టేక్ చేస్తుంది అనడానికి కూడా కంపల్సరీగా సైడ్ మిర్రర్స్ ఉండాలి. ముఖ్యమైనది ఏంటంటే అత్యవసర ద్వారాలు కంపల్సరీగా ఉండాలి. అవి బ్రేక్ చేయాలి అని అంటే కనుక హ్యామర్ కంపల్సరీగా అవైలబుల్గా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఇవి 2 కంపల్సరీగా పని చేస్తూ ఉండాలి, వర్కింగ్ కండిషన్లో ఉండాలి. సో మీకు అందరికీ చేయ ప్రార్థన ఏంటంటే కంపల్సరీ ఫిట్నెస్ చేయించుకోండి. మీ యొక్క స్కూల్ యొక్క ఖ్యాతిని పెంచండి, పిల్లల జీవితాలని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.